మానేరు రివర్ ఫ్రంట్ పనులు స్థానికులకు కంటి మీద కొనుకు లేకుండా చేస్తున్నాయి. బోటింగ్ కోసం వీలుగా నదిలో ఉన్న బండరాలను పేల్చుతున్నారు. డ్యాంకు అత్యంత సమీపంలో పేలుళ్లు జరపడం వల్ల లోయర్ మానేరు ఆనకట్ట దెబ్బతింటుందని ఆందోళన వ్యక్తమవుతోంది. కరీంనగర్ లోయర్ మానేరు పరివాహక ప్రాంతాన్ని అంతర్జాతీయ టూరిజం కేంద్రంగా మార్చే పనులు జోరుగా సాగుతున్నాయి. ఇందులో భాగంగా ఇప్పటికే కేబుల్ బ్రిడ్జ్ నిర్మాణం పూర్తయింది. మానేరు డ్యాం గేట్ల దిగువన వాగు పరివాహక ప్రాంతంలో చెక్ డ్యాంలు నిర్మించి నీటిని నిల్వ చేసే విధంగా పనులు నిర్వహిస్తున్నారు. ఈ నీటిలోనే బోటింగ్, వాటర్ గేమ్స్ నిర్వహించనున్నారు. అలాగే ఇరువైపులా పార్కులు అభివృద్ధి చేస్తారు. అయితే మానేరులో పెద్ద పెద్ద బండరాళ్లు ఉండటంతో వాటిని కొద్ది రోజులుగా బాంబులు పెట్టి పేల్చుతున్నారు. దీంతో భారీ శబ్దాలతో పాటు బైపాస్ రోడ్డుకు ఆనుకుని ఉన్న హౌసింగ్ బోర్డు కాలనీలో ప్రకంపనలు వస్తున్నాయి. ఇళ్లల్లో పెచ్చులూడి పడడం, అద్దాలు పగిలిపోవడం వంటివి స్థానికులను ఆందోళనకు గురిచేస్తున్నాయి. శబ్దాల వల్ల వృద్ధులు, చిన్నపిల్లలు, హృద్రోగులు భయపడుతున్నారు. బాంబులు పొద్దున సాయంత్రం బాగా వెళ్తున్నాయి. అట్లా కొంచెం ఇల్లు కూలినట్టు అనిపిస్తుంది, భయం అవుతుంది. అది ఎప్పుడు వస్తుందో తెలుస్తలేదు కదా. చెంచాల కానుండి కూడా కింద పడుతున్నాయి. సోఫాలు, మంచాలు ఇట్లా ఊగినట్టు మాకు భయం అవుతుంది. మానేరు నదిలో స్పీడ్ బోట్లను తిప్పేందుకు అనువుగా దాదాపు 20 అడుగుల మేర నీటిని నిల్వ చేయనున్నారు. దీనికోసం సహజ సిద్ధంగా ఉన్న రాళ్లను తొలగిస్తున్నారు. దీనికోసం జిలెటిన్ స్టిక్స్, డిటోనేటర్ల సాయంతో పేలుళ్లు జరుపుతున్నారు. అయితే పనుల్లో కనీస భద్రతా ప్రమాణాలు పాటించడం లేదు. ఈ బాంబుల దెబ్బకు కిలోమీటర్ల దూరంలో బైపాస్ రోడ్, అలుగునూరు పరిసరాల్లోని పెద్దమ్మవాడ, ఎస్సీ కాలనీ, చౌరస్తా ప్రాంతాల్లోని భవనాలు, ఇండ్ల స్లాబులు పగుళ్లిస్తున్నాయి. మా ఇల్లులన్నీ రేకులు వలిగినాయి, మా గోడలన్నీ వలుగుతున్నాయి, మా ఇల్లులన్నీ కదులుతున్నాయి. అన్ని ఆడికాడికి చిరుకలు వచ్చినాయి బాంబుల వల్ల. మా పిల్లలు బాగా ఉలికిపడి ఏడ్స్ జ్వరాలు వస్తున్నాయి. మాకు ఇంట్లో మాకు బాంబులు బంద్ చేయాలి. దానివల్ల మా పిల్లలు, మా ఇల్లులు అన్నీ ఇట్లా పలుగుడు వస్తున్నాయి. గతంలో బ్లాస్టింగ్స్ పై స్థానికులు, పర్యావరణ ప్రేమికులు నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ ని ఆశ్రయించారు. దీంతో పనులపై స్టే వచ్చింది. తర్వాత కొన్ని షరతులతో గ్రీన్ సిగ్నల్ లభించింది. తక్కువ తీవ్రత గల పేలుడు పదార్థాలతో కంట్రోల్డ్ బ్లాస్టింగ్స్ చేయాల్సి ఉంది. కానీ ఇక్కడ కాంట్రాక్టర్లు భారీ ఎత్తున జిలెటిన్ స్టిక్స్ వాడుతున్నారు. దీనివల్ల లోయర్ మానేరు డ్యాం ప్రధాన కట్టకు, దాని గేట్లకు తీవ్రమైన వైబ్రేషన్స్ తాకుతాయన్న ఆందోళన వ్యక్తమవుతుంది. డ్యాంకు అత్యంత సమీపంలో బ్లాస్టింగ్స్ చేయడంపై ఇరిగేషన్ అధికారులకు సమాచారం ఉందా అనే అంశంపై స్పష్టత లేదు. అయితే డ్యాం భద్రతకు ముప్పు వాటిల్లకూడదంటే పేలుళ్ల సమయంలో జాగ్రత్తలు తీసుకోవాలని కోరుతున్నారు స్థానికులు. ముఖ్యంగా పేలుళ్ల తీవ్రత తక్కువగా ఉండేలా చూడాలని కోరుతున్నారు.